బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి హత్య కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని నిర్ణయించింది. తనకు న్యాయం చేయాలని, అధికారంలోకి వస్తే ఈ కేసుపై తొలి సంతకం పెడతానంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని గత కొంతకాలంగా సుగాలి ప్రీతి తల్లి పార్వతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగడంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. 2019లో అప్పటి వైసీపీ ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగించినప్పటికీ కేసు ముందుకి కదలలేదు. 2025లో ఈ కేసు దర్యాప్తు చేయలేమంటూ చేతులెత్తేసింది సిబిఐ. దీంతో ఈ కేసు అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, చూస్తూ ఉన్నాము సుగాలి ప్రీతి తల్లి తను డిమాండ్ చేస్తూ ఉంది ప్రభుత్వాన్ని ఈ కేసుకు సంబంధించి. అసలు ఏంటి సుగాలి ప్రీతి కేసులో ఏం జరుగుతుంది? అప్డేట్స్ ఏ ఉన్నాయి? మౌనిషా, సుగాలి ప్రీతి హత్య 2014 టీడీపీ కూటమి ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హత్య దాదాపు 2016-17 ఆ ప్రాంతంలో జరిగింది. అయితే అప్పుడు సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ కేసును సిబిఐకి ఇమ్మని చెప్పి సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కోరినా అప్పట్లో ఆయన స్పందించలేదు. అయితే ఈ హత్యకు ప్రధాన కారణం సుగాలి ప్రీతి ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతా ఉన్నది. ఆ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి సంబంధించిన యజమాని కొడుకు ఈ హత్య కేసులో ప్రధాన పాత్ర పోషించాడు. అయితే అప్పుడు సిబిఐకి ఇవ్వలేదు. సిబిఐ ఇవ్వకపోయినా బాధితులు ఆందోళన చేయడం, నిరసనలు వ్యక్తం చేయడంతో చివరికి నిందితులను అరెస్ట్ చేశారు. అయితే నిందితులు అరెస్ట్ చేసిన తర్వాత ఆ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని వారికి శిక్ష వేస్తుందని ఊహించారు. కానీ అప్పట్లో అధికార పార్టీకి అనుబంధంగా ఉండడంతో ఆ కళాశాల యాజమాన్యం ఓనర్ అధికార పార్టీతో చట్టాపట్టాలు వేసుకొని తిరగడంతో ఈ కేసు మూలన పడిపోయింది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిబిఐకి సుగాలి ప్రీతి కేసు ఇచ్చింది. అయితే సిబిఐకి సంబంధించిన అధికారులు దర్యాప్తు చేయకోకుండా చేతులెత్తేశారు. సాంకేతికంగా చాలా సమస్యలు ఉన్నాయి, ఇక్కడ మేము దర్యాప్తు చేయడానికి మాకు పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో పిటిషన్ అయితే ఈ విచారణ జరగాల వద్దా అని చెప్పి, విచారణ జరుపుతారా లేదా అనే విధంగా హైకోర్టు అడగడంతో మేము ప్రస్తుతానికి విచారణ జరపలేమంటూ సిబిఐ చేతులెత్తేసింది. అయితే 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమి తరపున ప్రతి మీటింగ్ లోనూ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు వెంటనే టేకప్ చేస్తాము, సిబిఐకి ఇచ్చి చర్యలు తీసుకుంటాము, సుగాలి ప్రీతి తల్లి పార్వతికి న్యాయం చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సుగాలి ప్రీతి కుటుంబానికి ఎంతో కొంత న్యాయం చేశారని చెప్పి వైసీపీ చెప్తుంది. ఎందుకంటే సుగాలి ప్రీతి తండ్రికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు, రెవెన్యూలో ఉద్యోగం ఇచ్చారు, 5 ఎకరాల పొలం ఇచ్చారు, దాదాపు 8 లక్షల డబ్బులు ఇచ్చారు. ఇవన్నీ ఎంతో కొంత న్యాయం జరిగిందని చెప్పి వైసీపీ శ్రేణులు చెప్తున్నారు, వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 14 నెలల కాలం అయినా కూడా ఇప్పటికి ఆ కేసు కదలలేదు. పలుసార్లు ఆమె డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు, తన ఆవేదనలు చెప్పుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ 1-2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు. తర్వాత సుదీర్ఘకాలంగా దాదాపు 11 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నా, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ లభించలేదు. అయితే రీసెంట్ గా ఆమె వీల్ చైర్ యాత్ర చేపట్టారు. నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆమె వీల్ చైర్ యాత్ర చేపట్టి టీడీపీ కూటమి ప్రభుత్వం వీల్ చైర్ యాత్రను కూడా అడ్డుకున్న తర్వాత ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అవసరం ఉన్నప్పుడు ఒకలాగాను, అవసరం తీరిన తర్వాత మరోలా మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు ఆయన పదే సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందారు. ప్రతి మీటింగ్ లో చెప్పారు. అధికారంలోకి వచ్చి 14 నెలల తర్వాత కూడా ఆ కేసు కదలలేదు. ఆ కేసు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, మాకు న్యాయం చేయండి అంటూ ఆమె వికలాంగురాలైనా కూడా ఆమె వీల్ చైర్ యాత్ర చేపట్టడంతో ప్రభుత్వం అడ్డుకున్న తర్వాత ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ పైన. అయితే పవన్ కళ్యాణ్ మొన్న విశాఖపట్నంలో జనసేన విస్తృత స్థాయి సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. పళ్ళుని చెట్టుకే రాళ్ళు వేస్తారు, నా వల్లే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగింది, నా వల్లే జగన్మోహన్ రెడ్డి 5 ఎకరాల భూమి, 8 లక్షల డబ్బులు, రెవెన్యూ శాఖల ప్రీతి తండ్రికి ఉద్యోగం ఇచ్చారని చెప్పి ఆయన తన గొప్పతనంగా చెప్పుకున్నారు. అయితే ఇక్కడ
సుగాలి ప్రీతి తల్లి చేసిన ఆరోపణలు జనసేనను కానీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేశాయి. ఎందుకంటే ఎన్నికల ముందు పదే మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత సుగాలి ప్రీతి అంశమే పట్టించుకోలేదు. దాదాపు 14 నెలల కాలం అవుతుంది ఆయన అపాయింట్మెంట్ దొరకలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీ కూటమిని ఇటు పవన్ కళ్యాణ్ తీవ్ర డిఫెన్స్ లో పడేశాయి. మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ రెడ్డి. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పి నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. చూడాలి ఏం జరుగుతోందో. ఎవరు వచ్చినా వదిలేదు